పౌరుల చట్టాల గురించి మరియు ప్రాథమిక గురించి ఎస్సీ అథారిటీ మనకు అవగాహన కల్పించేటప్పుడు మన అద్దవిడు తహసీల్దార్ గారు మన మధ్యలోకి వచ్చినారు. కనుక శ్రద్ధగా విని మాటలు విని మండల తహసీల్దార్ సార్ కూర్చోండి, అందరు కూర్చోండి, పిల్లలు కూర్చోండి, పిల్లలు కూర్చున్నారు, ఫోటోలు కూర్చోండి, తిరుగు కూర్చోండి, కూర్చో వికాస్ అడ్వరీ లేదు 129 వచ్చింది. తర్వాత డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్నాను. యాక్చువల్గా ప్రతి నెల వచ్చేసి లాస్ట్ 30 లేకపోతే 2 రోజుల్లో వచ్చేసి మనము సివిల్ రైట్స్ డే అనేసి ఎస్సీ ఎస్టీ పాలెంలోనే జరుపుకోవాలి. మనము ఎస్సీ ఎస్టీ పాలెంలోనే ఎందుకు జరుపుకోవాలి అనే దాని మీద, ఎందుకంటే యాక్చువల్గా సివిల్ రైట్స్ డే అంటేనే పాలెంలో అంటే జనరల్గా మాట్లాడుకోవాలంటే డెవలప్మెంట్ సరిగ్గా ఉండదు. అన్నీ అంటే ఊర్లో ఉన్నటువంటి సౌకర్యాలు అనేది మనకు పాలెంలో సరిగ్గా ఉండడం అనేది మొదటి నుంచి గవర్నమెంట్ ఒక ఆలోచన. ప్లస్ పూర్వకాలంలో మన జీవన విధానం ఎలా ఉండేది అనేది కూడా మీ అందరికీ తెలుసు. మనం ఇంత ఫ్రీగా కూర్చుండేది మన పెద్దవాళ్ళకి తెలుసు, కానీ మనం వచ్చేసరికి కొంత నాలెడ్జ్ పెరగటం వల్ల ఏంటంటే మనం ఒకళ్ళొకళ్ళ కలవడాలు ఇలా జరుగుతూ వస్తున్నాయి. అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. అదైతే మనం పెద్దవాళ్ళు ఉన్న కాలానికి ఇప్పుడున్న కాలానికి పెద్దవాళ్ళు ఎవరైనా మనకు జీవించుంటే వాళ్ళకి తెలుస్తుంది ఈ డిఫరెన్స్ అనేది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో ఈ సమాజంలో అయితే మ్యాక్సిమం మనం అందరం కలిసే ఉంటున్నాం. ఎక్కడ కూడా ఇదివరకు పూర్వకాలంలో ఉన్నటువంటి ఆంక్షలు కాటి మనకైతే ఏమీ లేవు. కనీసం గారు టౌన్లలో వచ్చేసి ఉన్నటువంటి డెవలప్మెంట్ అంటే వాళ్ళకున్న సౌకర్యాలు ఇంకా మనకి ఏమైనా చేయాల్సి వచ్చినా, లేదు ఇంకొక డిపార్ట్మెంట్ కానీ ఏదైనా పని కాకుండా కొంత ఏదైనా వెలుసుబాటు. ఇప్పుడు మీరు ఏదైనా అడగాలనుకుంటే ఇప్పుడు డ్రైనేజ్ కాలువలు ఉంటుంది, అది మనం ఏదైనా చెప్పాలంటే మీరు మా నోటీస్ తీసుకొస్తే మేము ఆ డిపార్ట్మెంట్ యాక్చువల్గా అయితే ఆల్ డిపార్ట్మెంట్స్ ఇక్కడ కూర్చోవాలి. ఎవరు రావట్లేదు, తహసీల్దార్ ఆఫీసర్ ఎవరు రావట్లేదు పెద్దగా నాకు తెలిసినంతవరకు. ఏదైనా మీ సైడ్ నుంచి నేను మాట్లాడిన తర్వాత ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి మనకు తెలిస్తే అది మనం ఆ డిపార్ట్మెంట్ లెటర్ పెట్టకండి. వాళ్ళు మేము ఇలా అటెండ్ అయిన రోజు ఈ కాలనీలో ఏ సమస్యలు చెప్పారు, దీన్ని మనం పరిష్కరించడానికి ఏదైనా అవకాశం ఉంది. అంటే దీనిలో కూడా 2 రకాలు ఉంటాయి. బడ్జెట్ కేటగిరీలో ఒకటి ఉంటుంది, బడ్జెట్ లేకుండా చేయగలిగి కొన్ని ఉంటాయి అనుకోండి. దాన్ని ఆ డిఫరెన్స్ని దానిలో ఉన్నటువంటి టాప్ క్రైటీరియాలో తీసుకొని దాని ప్రకారం పని చేసే విధానంగా చూడాల్సిన బాధ్యత ఉంటుంది అధికారులకి. అందువల్ల అంటే ఇప్పుడు ఇది చిన్న కందుకూరు, చిన్న కందుకూరు ఇచ్చాము. ఇది ఎస్సీ పాలెం ఎన్ని ఉంటాయండి? 75 ఉంటాయి. ఇప్పుడు మామూలుగా కొంచెం అబ్జర్వ్ చేస్తేనేమో డ్రైనేజ్ అయితే కనిపించేటట్టు కనపడుతుంది, మరి మీరు ఎప్పుడైనా మీ సర్పంచ్ గారితో మాట్లాడారు కదా, నాకైతే తెలియదు. గ్రామ సభలో 5 సంవత్సరం పెట్టింటే ఆడ ఎంఆర్ఓ గారు వచ్చింటే మేము అన్నాం సార్, అంటే దాదాపు సంవత్సరం అయిందిలే, ఇంకా డ్రైనేజీలు చేస్తాంలే అన్నారు అప్పుడు ఎంఆర్ఓ గారు. అట్లే పోయి యాక్చువల్గా ఏంటంటే ఇది బడ్జెట్తో కూడుకున్న సబ్జెక్ట్, కానీ ఇప్పుడు
ఒక 10 వర్కర్లు వర్క్స్ పెట్టుకున్నప్పుడు దానిలో మనకు కొంత ప్రిఫరెన్స్ ఇచ్చేసి ఒకటన్నా ఇప్పుడు 4 స్ట్రీట్లు అయ్యో కనపడుతుంది ఊరు. ఒక స్ట్రీట్ కన్నా మనం పెట్టించుకోగలిగేటట్టుగా మాట్లాడుకోవాలి, చెప్పాలి, అధికారులతో మాట్లాడుకోవాలి. మనం బడ్జెట్ వస్తుంది, కొద్ది గొప్ప రాకుండా ఉంటుంది, ఊరన్నదా కొద్ది గొప్ప బడ్జెట్ అలాట్ అవుతుంది. కొంత ప్రిఫరెన్స్ అనేది మనం తెచ్చుకోవడం మనం సాధించుకోవాలి. మనకి ఇక్కడ నిలబడ్డ వార్డు మెంబర్లు కింద పడతారు, వాళ్ళ ద్వారా మనం సౌకర్యాలు అనేవి కల్పించుకోవాల్సిన బాధ్యత మనం కూడా తీసుకోవాలి. అటు కాకుండా అటుకు కూడా ప్రిఫరెన్స్ ఇచ్చేచ్చినా ఒకటో రెండు మనకు కూడా ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు లైటింగ్ ఉందంటున్నారు, ఇప్పుడు లైటింగ్ సిస్టంలో ఏమైనా మరి పోల్స్ అవకాశం వేయాల్సిన ఏమైనా ఉందన్నా, లైట్లు సరిగ్గా వెలుగుతున్నాయా లేదా అని ఒకటి చూసుకోవడం. ఇట్లాంటి ఏమైనా మీకు ఏదైనా సమస్య ఉంటే మా నోటీస్కి తీసుకొస్తే నేను ఆ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి మీ సమస్యకి సంబంధించి ఆ రికమెండేషన్ మా ద్వారా పంపిస్తాము. దాన్ని బట్టి వాళ్ళ అధికారులు ఎవరైనా వచ్చినప్పుడు మీతో మాట్లాడటానికి ఉంటుంది. ప్లస్ నాకు తెలిసి ఈ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ఏదో ఒక మంత్లో ఒక రోజు వచ్చేసి ప్రతి విలేజ్లో అన్ని డిపార్ట్మెంట్లో తిరగాలని ఒకటి సమస్య తెలుసుకోవాలి. డోర్ టు డోర్ తిరగాలి లేదో నాకైతే తెలియదు. పెన్షన్ ఏముంది, డబ్బులు ఇచ్చి తీసుకెళ్తారు కానీ ఆనందంగా వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు. ఆ టైంలో చెప్పుకుంటారు. ఇంకొక సమస్య కూడా ఉంది సార్, వాళ్ళు తీసుకెళ్ళడానికి ఆతృత ఉంటుంది కానీ సమస్య చెప్పుకోవాలని ఆతృత అది కరెక్ట్ కాదు కదా. యాక్చువల్గా ఏమన్నారంటే సచివాలయంలో పనిచేస్తున్న ప్రతి ఎంప్లాయీ వారానికో ఇక మంత్కో ఒక రోజు ఉంది. ఆల్ డిపార్ట్మెంట్స్లో డోర్ టు డోర్ తిరగాలి. ఎవరు తిరగారు అన్నీ చేసినప్పుడు నేను తిరుగుతూ ఉన్నారు, సమస్య తెలుసుకోవటము, వాళ్ళకి తగ్గట్టు రిపోర్ట్ ఇవ్వడం ఎంపీడీ గారికి ఇలా ఉంటుంది. అది మీరు అడిగితే ఏమో ఎవరు రాలేదంటే నాకైతే తెలియదు. డోర్ టు డోర్ తిరిగిన అవకాశం అయితే అసలు లేదు సార్, ఒకసారి వన్ టైం కూడా జరగలే. కనుక్కోవాలి అంటే వాళ్ళకు ఉన్న సమస్య ఏందో తెలియదు. అంటే ఇదివరకు వాలంటరీ వ్యవస్థ ఉన్నప్పుడు ఏదో తిరిగారో నాకైతే తెలియదు. ఇది వాలంటరీ వ్యవస్థ లేదు కాబట్టి గవర్నమెంట్లో నుంచి ఉందో లేదో తెలియదు. కానీ సమస్య అనేది మీకు సంబంధించి సచివాలయాలు అనేది ఏర్పాటు చేసింది ఇప్పుడు గవర్నమెంట్. అంటే హెడ్ క్వార్టర్ రావడం చాలా లాంగ్ అవుతుందనే ఉద్దేశంతో పంచాయతీలో కూడా మీ ఆఫీస్కి వచ్చారు. దానిలో కూడా ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు ఒకరు ఇచ్చారు. అక్కడ కంట్రోల్ వచ్చేసి పంచాయతీ సెక్రటరీ గారు ఉంటారు. ఏది మీకు సర్టిఫికెట్స్ ఇష్యూ చేయాలన్నా, బట్టలన్నా, డెత్ ఏదైనా పెట్టాలన్నా కూడా మా దాకా రాకుండా సచివాలయం ద్వారా అప్లై చేస్తే, రిజిస్ట్రేషన్ ద్వారా అప్లై చేస్తే మాకున్నటువంటి మా సబ్జెక్ట్ అయితే మాకు ఏ సబ్జెక్ట్ అయితే వాళ్ళకి వెళ్ళిపోతుంది అది ఆటోమేటిక్గా వాళ్ళే పరిష్కారం చేసేసి మీకు సంబంధించిన సర్టిఫికెట్స్ ఇవ్వమని గవర్నమెంట్ చెప్తారు. మరి అక్కడ ఇక్కడ మీరు సచివాలయం ఎక్కడ దాన్ని మరి మీరు సద్వినియోగం చేసుకుని హెడ్ క్వార్టర్ అంటే దూరంగా ఉంటాయి కాబట్టి దగ్గరగా పెట్టుకున్నారు. పరిపాలన విభజించేశారు, దగ్గరగా ఉండి ఈ సమస్యలు పరిష్కారం కావాలి. మరి వాటిని ఉపయోగించుకొని ఈ సర్టిఫికేట్స్ కావచ్చు, ఇంకా ఏదైనా సరే గవర్నమెంట్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏదైనా ఉన్నా, ఇప్పుడు బర్తలు దక్కున్నాయి, లేట్ బర్తులు వస్తున్నాయి, ఎంట్రీ చేసుకోవడం కొంతమంది చేయగలుగుతున్నారు, కొంతమంది చేయించుకోలేకపోతున్నారు. అంటే దీనిలో ఉన్నటువంటి అవగాహన లోపం కూడా కొంత ఉండొచ్చు. అందరికీ తెలుసుద్దని మనం చెప్పలేము, కానీ అవగాహన అనేది ఉండాలి. అది బట్టి మనం చేయించుకుంటే ఒక రకంగా సర్టిఫికేట్ వస్తుంది, చేయించుకోలేకపోతే చేయించుకునే విధానం ఇంకో రకంగా ఉంటుంది. దానివల్ల ఇప్పుడు కిరణ్ ఉన్నాడు, మీకు చదువుకున్న కొన్నాడు అబ్బాయికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఆ అబ్బాయితో ఏదైనా చెప్పి ఏదైనా సమస్య ఉంటే అతను మీకు చెప్తే అతను విఆర్ఓ గారి ద్వారా సహాయం చేసి మీ పని చేయించడానికి అవకాశం ఉంటుంది. మా వాళ్ళ వల్ల ఏమైనా మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా మా రెవెన్యూ సైడ్ ఉన్నా చెప్పచ్చు. ఏదైనా ఆల్రెడీ ఇంకో డిపార్ట్మెంట్ సమస్య ఉన్నా చెప్పినా కూడా నేను మీ పై అధికారులకు గారి ద్వారా లెటర్ పెడతాను, మీ సమస్యలు చెప్తాను. మీరు ఎవరైనా అంటే మాట్లాడితే వింటా, ఎందుకంటే ఏదైనా సమస్య ఉంటే చెప్పగలిగితే మాకు కూడా అవగాహనకు వస్తుంది. నాకు కూడా నేను కొత్తగా వచ్చి కూర్చున్నాను కాబట్టి నాకు తెలియదు క్లాస్లో మీరు మాట్లాడితే ఏదైనా సమస్య చెప్తే నేను పెట్టుకొని నేను ఇంకా ఏ డిపార్ట్మెంట్ అయితే ఉంటుందో ఆ డిపార్ట్మెంట్కి పంపడానికి నాకు అవకాశం ఉంది. మాకు బియ్యం రాస్తుంది ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డు లేకపోతే బియ్యం రాదు కదా. మరి రేషన్ కార్డుకి ఎందుకు అప్లై చేయలేదు? ఆరోగ్యశ్రీ కార్డు కూడా లేదు సార్. ఆరోగ్యశ్రీ కార్డు కార్డు ఎలా వస్తుంది? రాదు. పనులు చేసుకున్నామంటే 5 ఏళ్ళు ఆ గవర్నమెంట్. అదే మీకు ఎందుకు రేషన్ కార్డు రాలేదని అడుగుతుంది. ఎందుకని
అంటే నాకు తెలియదు, మీరు చెప్తే నేను మీ వాళ్ళకి డైరెక్ట్ చెప్తాను. బయట జాబ్ ఉంది సార్, అందువల్ల వాలంటీర్ జీతం పెద్ద ఎక్కువ కాదు కదా వాళ్ళకి. వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు తీసేశారు అంటారు సార్. వ్యవస్థ ఉన్నప్పుడు కావాలని తీశారంట కదా. వాళ్ళ అబ్బాయి ఎంప్లాయీ, అప్పుడు సర్వేలో ఎంప్లాయీ అని తీసేశారు అంతే. అతని కార్డు డివైడ్ చేశారు. మ్యారేజ్ అయితే డివైడ్ అయిపోయింది సార్. ఇతను ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఆమె ఉన్నారు కదా, వాళ్ళిద్దరికి మరి న్యూ రేషన్ కార్డుకి గవర్నమెంట్ ఆప్షన్ రాలేదు. వాస్తవం అంటే అది 5 ఏళ్ళు అంటున్నారు కాబట్టి అడుగుతున్నాను. కొడుకు ఎప్పుడు పెళ్ళి అయింది? మీరు కూర్చోవచ్చు, కూర్చోండమ్మా. నాకు తెలిసి వచ్చి ఉంటుంది. లోపల పైన కూడా చేయలేదు పైన కూడా చేయలేదు. అబ్బాయికి మాకు సంబంధం రేషన్ కార్డులో మీ బాబు ఉన్నాడు అని అది తీసేసే టైంకి ఉన్నాడు. ఆయనకు మాకు సంబంధము లేదు అంటే అది వ్యక్తిగతంగా విషయంలో సంబంధం లేదని మాట్లాడుతున్నాను. నాకు అలా కాదు. రేషన్ కార్డు ఉన్నారా ప్రెజెంట్ లో డివైడ్ అయ్యాడు. యాక్చువల్గా మరి మీ రేషన్ కార్డు పాతది ఉండాలి కదా, మరి అస్సలు లేకుండా కొడితే వస్తుంది. కళ్ళకి ఓల్డ్ కార్డు, ఓల్డ్ రేషన్ కార్డు అక్కడ తీసుకొని ఉంటున్నారు. ఫస్ట్ కొడుకులు డివైడ్ అయ్యి వెళ్ళిపోతారు కానీ పక్కకు వెళ్ళాలనుకుంటే అతను మిగులుతాడు. కానీ ఇక్కడ మీరు అలా మాట్లాడటం అతను నాకు రేషన్ కార్డు లేదని మాట్లాడుతున్నాడు. నాకు డిఫరెన్స్ కనపడుతుంది కాబట్టి అడుగుతున్నాను. అంటే ఏమైందంటారు ఏమైందని అడుగుతున్నాను. ఇప్పుడు ముగ్గురు ఉన్నారు కదా. మాకు నాకు ఇద్దరు బాగా ఆమెకు కార్డు ఉన్నది, ఆమె పేరు మీద వచ్చింది, చిన్న భార్య మీద. ఇద్దరు భార్యలు పోయింది. అప్పుడు ఏమైందంటే ఆమెకు ఆ పిల్లలకి ఇప్పుడు ఉద్యోగం ఏందని నాకు అర్థం కాదు. చూడ్డానికి వచ్చిందేమో అని ఎన్నికుండు లేని చెప్తుండ. రెండో పెద్ద భార్యకు ఇప్పుడు ఉద్యోగం చేయడానికి వాళ్ళిద్దరికి వచ్చే బియ్యం 30 కేజీలు కార్డు, అంతే కార్డు. మాకిద్దరికి మటుకు ఏళ్ళు పడవు, బియ్యం రావు. నాకు ఈ కళ్ళ సమస్య ఒకటి, కళ్ళు చేస్తానండి. ఆ గవర్నమెంట్ 5 ఏళ్ళు పోరాడిన చాలా పని. నమస్తే. ఆరోగ్యశ్రీ కార్డు లేదు, ఆ కార్డు కూడా లేదు. చెప్పరాదు. మేడం ఎంఆర్ గారికి చెప్పారా? బిఆర్ఓ గారు సబ్జెక్ట్ ఏదో నాకు కొంచెం క్లారిటీగా లేదు. కనుక్కున్న తర్వాత నాకు క్లారిటీ చెప్తే దాన్ని బట్టి మనం ఏదైనా సలహా ఇస్తాం. నాకు మళ్ళా గవర్నమెంట్ ఇచ్చింది చాలు పొలం, ఆమె ఇచ్చింది 3 ఎకరాలు. దానికి పోవడానికి దారి కూడా లేదు. మొన్న మీరు కూడా ఈ సాగు కూడా చేస్తారు చేయమంటారు. పెన్షన్కి ఎల్పిడిఓ ఆఫీస్ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వస్తుందమ్మా. కొత్తగా అప్లై చేసుకోమని చెప్తారు, అప్పుడు మాత్రమే మనం చేసుకోవాల్సిందే. కానీ మధ్యలో ఎటువంటి అవకాశాలు అయితే గవర్నమెంట్ ఇప్పుడు మీకు రావాలి. లేదా గవర్నమెంట్ రూల్స్ ఏం చెప్తుందంటే భర్త చనిపోతే భార్యకు కూడా డైరెక్ట్గా కన్ఫర్మేషన్ చేయాలని ఆలోచన ప్రజెంట్ ఆప్షన్ ఏదైనా వస్తే మాత్రం మా విఆర్ఓ గారితో తెప్పిస్తాం.
అంటే ఆ టైంలో పెట్టుకోమన్నప్పుడు అనౌన్స్ చేపిస్తారు, ఖచ్చితంగా గవర్నమెంట్ అనౌన్స్ చేస్తారు, మా ద్వారా కూడా చేస్తారు. మీరైతే ఈజీగా అవుతుందని నా ఉద్దేశం. ఎందుకంటే భర్త గారు చనిపోతున్నారు, మీకు రావడానికి అవకాశం ఎక్కువ ఎవరైతే ఇప్పుడు వీడియో పెట్టి ఇవ్వాల్సిందే కదా. ఏది అవకాశం ఉంటే ఆ స్కూల్లో పెట్టి హెల్ప్ చేయాలి. రాలేదు సార్, ఇంకా అందువల్ల అనుకుని దైన అదే క్యాష్ ఇన్కమ్ కూడా పెట్టించారు. ఇప్పుడు మాకు కూడా అమ్మ కరెక్ట్గా నేను మాట్లాడాలంటే మీ వాళ్ళ అబ్బాయి అక్కడ ఏదన్నా అబ్బాయికి చెప్పుకోండి, నా ద్వారా ఏదైనా సహాయం కావాలంటే ఇమీడియట్గా చేయండి, నా సర్టిఫికేట్ ఏం కావాలన్నా చేపిస్తాను. ఎందుకంటే దేవుడు అవకాశం ఇచ్చాడు ఏరియాలో ఉద్యోగం చేసుకోవడానికి, ఇక్కడ చేసుకోవడానికి. వాళ్ళకి ఏ విధంగా సహాయం చేస్తావు చేయాలి, మన ద్వారా ఏదైనా కావాలని తీసుకో, సర్టిఫికేట్ ఏం కావాలని ఇమీడియట్గా చేయాలి. మేము అందరి ముందే చెప్తున్నాం, మనం అయితే ఆపడానికి లేదు, లేదంటే హెల్ప్ చేయాలి. మనకు కావాల్సిన కోరిక కూడా తప్పదు. చేస్తే మనం 10 మంది అనుకుంటారు, చేయకపోతే మనం తెచ్చుకుంటారు. అందుకని మనం చేసేది చేస్తే మంచివాడు అనుకుంటారు. నీటి వస్తుంది, మాకు కూడా రావాల్సిన అవసరం లేదు. నువ్వు లోకల్ అంటే 10 మందికి ఉపయోగపడ్డావు అనుకుంటారు. ఓకే, హెల్ప్ అయితే చేయి. మా సైడ్ నుంచి ఏదైనా రిఫరెన్స్ చెప్పి మా సైడ్ చెక్ చేస్తే ఇంకెవరు ఉన్నారు చెప్పు. ఇట్లా ఫ్రంట్కి రా, ఇట్లా ముందుకు రా. ఇన్సల్ట్గా మాట్లాడారు సార్ అక్కడ. చెప్పు మాట్లాడినప్పుడు వీళ్ళే ఉన్నారు, గప్పు తెగుతున్నాడు అని చెప్పి మాలిక గప్పు మాతో సార్ తగులుకుంటున్నారు అని చెప్పి మా స్పెషల్ రిక్వెస్ట్ అనేది సార్ ఖాళీ ఉంది సార్. ఓ బియ్యం మా ఊరు నేను ఈ ఊరికి వచ్చిన తర్వాత నేను 3వ నేనే తీసేసి డ్రింక్ చేసేసి సరిగ్గా పబ్లిక్ ఇవ్వకపోతుంది. నేను ఒక ఎన్ఫోర్స్మెంట్ డ్యూటీలో ఉన్నాను. నాకు వాడి నచ్చకనే వాడిని తీసేసి, వాడి వల్ల మీకు అన్యాయం జరిగింది కానీ మంచి తెలిసి నేనే లేపేసినాను. నేను ముందే చెప్తున్నాను కదా, నేను తీసేసిన తర్వాత నాకు చనిపోయాడు, నాకు గుర్తు, నేనే తీసేసాను. ఇప్పుడు వాడి వల్ల ఉపయోగం లేనప్పుడు అట్లీస్ట్ డీలర్ దగ్గర నేనేటి ఏమైనా తెచ్చుకుంటాడు కదా ప్రజలు వెళ్ళేసి, వాడి వల్ల ఉపయోగం లేదు, వాడే ఇవ్వాలంటుంది. వాడి వల్ల ఉపయోగం లేకుండా మైనస్ ఎక్కువ కాబట్టి డీలర్ మళ్ళీ సబ్ డీలర్ పెట్టుకొని నడుపుకుంటున్నాడు. సౌండ్ ఆడ పిల్లని చెప్పిపోతాడు, జేపీకి ఆడి చెట్టపోతాడు. జేపీ డీలర్ కా సార్, డీలరు పాట వస్తుంది. అది డీలర్ కానించి మళ్ళీ సబ్ డీలర్ నడుస్తుంది సార్. అది చాలా మంది ఉన్నప్పుడు పోవాలి మామా, డీలర్ కానించి మళ్ళీ సబ్ డీలర్ నడుస్తుంది. అది అదే ఇప్పుడు అట్టాటి ఉండబట్టే కదా. ఒక్క నిమిషం మేడం, ఆపరేటర్ ఇప్పుడే మాట్లాడిస్తాను మేడం, ఒక్క సెకండ్. పెట్టిస్తారు. అది ఆ టైంలో కూర్చోను మా డీలర్
మా డీలర్ అన్నాడని ఆయమే ఉండదు డీలర్ కాదు సార్, వాళ్ళు ఏమో పబ్లిక్ లో మాట్లాడే ఆయన కూడా వేస్ట్ మనుషులే సార్. అది అన్న మరి మామూలు మనుషులు పబ్లిక్ లో వర్డింగ్స్ కాబట్టి వాళ్ళకి మనకు అబ్బాయి బాధ వేసినప్పుడు ఆ రోజే మనం మాట్లాడి ఆ రోజే దాని గురించి మాట్లాడాలి. డీలర్కి అయితే మీ కన్సర్న్ ఖచ్చితంగా పిలిపించేవాడు, నేను పిలిపించి మాట్లాడించాను. మీ రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ పెట్టాలని అడుగుతున్నారు. మాకు ఒక రోజు వాళ్ళకి ఒక రోజు డీలర్ మాట్లాడుతాను. ఖచ్చితంగా ఈ దారిలో అయితే నేను అది పబ్లిక్లో మాట్లాడిన మాట కాబట్టి నేను ప్రాపర్ ఛానల్ పోతే మీకు అది మాట్లాడుతుంది. హౌసింగ్ ల్యాండ్స్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు హౌసింగ్ ల్యాండ్స్ అడగారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు అడగాలి. లేని వాళ్ళు ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు వచ్చే మంది లేరు, వాళ్ళు సైలెంట్గా ఉంటారు. ఉన్నారు సార్, ఆల్రెడీ ఉన్నారు, స్థలాలు లేని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సార్ డిసెంబర్ నెలలోనే వచ్చేస్తారు అందరికి. ఆ డిసెంబర్ నెల అంటే అందరు పండగ మూమెంట్లో ఉన్నారు సార్. క్రిస్మస్, జనవరి పండగ మూమెంట్లో ఉన్నారు. అందుకోసం వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఈ మండలం మొత్తంలో వచ్చేసి ఒక ఏసీ వాళ్ళే ఎక్కువ పెట్టలేదు సార్ అర్జీలు. ఆ డిసెంబర్ నెలలో ఎక్కువ ఏంటంటే 24, 26 వరకు, 27 వరకు పెట్టారు సార్. ఆ నెల డిసెంబర్ నెల వరకు. ఇప్పుడు 12 నుంచి 11 నుంచి స్టార్ట్ చేశారు మన అర్ధవీడు మండలం వరకు. 26, 27 వరకు లాస్ట్ చేశారు సార్. ఇప్పుడు ఏంటంటే అందరూ వచ్చేసి పండగల్లో ఉన్నారు. అందుకోసం వచ్చేసి చాలా మంది ఎస్సీలే అర్జీలు పెట్టలేదు గ్రామ సభలలో. మిగతా వాళ్ళంతా ఏంటంటే రైతులు అది కూడా వచ్చేసిందంటే ఆ సచివాలయంలో వాళ్ళు పెట్టారు కాబట్టి ఆ ఏరియా పరిధిలో ఉన్న వాళ్ళు తెలిసిన నాయకులు, పల్లె నాయకులు ఒకరు ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళు పోయి వాళ్ళంతటా వాళ్ళు పెట్టారు. ఇప్పుడు గ్రామం రెవెన్యూకి సంబంధించిన సబ్జెక్ట్స్ దానికే కదా మెయిన్ ఇంపార్టెంట్. అది కాకుండా వచ్చేసిందంటే డిసెంబర్ నెల మొత్తం అంత పనులు ఎవరి పనులు ఇళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. చూసి వింటున్నావా? మీ ఏరియా వాళ్ళకి సరిగ్గా వాళ్ళ పనులు ఉన్నప్పుడు లేకపోతే వాళ్ళకి సరిగ్గా అవగాహన లేకుండా పండుగ మూమెంట్లో ఉన్నప్పుడు అక్కడ జరిగింది. మా వాళ్ళు ఎవరు పెట్టలేకపోయారు అని అడుగుతున్నారు. దానికి కానీ అర్ధవీళ్ళు కూడా చాలా వరకు పెట్టలేదు సార్. చాలా మంది గ్రామ సభలు జరిగినాయి, మీటింగ్లలో మన వాళ్ళు ప్రతిదానికి అర్జీ అంటే ఇంటి స్థలాలు అయితేనేమి, మనకు పొలాల విషయంలో అయితేనేమి, ఎలాంటి పెళ్లి మొత్తం అర్జీలు రెవెన్యూ ఉండురా అన్న. ప్రాసెస్ మనం అర్జీలు పోయేసి తీసుకోవాలి. సరే సరే, అయిపోలేదు, అయిపోయినా చేస్తాలే నేను. మనం వాళ్ళ అర్జీ తీసుకుంటే అమ్మారు అర్జీ తీసుకోమని చెప్పండి. మనం విఆర్ఓ గారికి కాలేజ్ గారికి తీసుకొని క్వాలిఫైడ్ పర్సన్స్ అనుకోండి, పక్కన లిస్ట్ పెట్టుకుంటే రేపు టీచర్లు అవకాశం హెల్ప్ చేసి ఏర్పాటు చేస్తాం. వాళ్ళని మనం ఇవ్వద్దని చెప్పడానికి మనకేం పవర్స్ లేదు. ఇవ్వచ్చు, రేపైనా ఇవ్వచ్చు, ఇవ్వకూడదు అనేది ఏం లేదు. వాళ్ళు ఎప్పుడైనా అర్జీ ఇవ్వచ్చు, మనకి తీసుకోవాల్సి బాధ్యత అనుకుంటారు. అదే ఎంక్వైరీ చేసేటప్పుడు ఏంటంటే దేని సిస్టమ్ ప్రకారం దాంట్లో ఎంక్వైరీ స్పెషల్ పెట్టుకుందాం. వాళ్ళకి ఏదైనా అవకాశం వచ్చినప్పుడు ల్యాండ్ తప్ప ఉన్నది అనుకున్నప్పుడు వాళ్ళకి అంతవరకే వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. హలో, ఎంఆర్ఓ గారు వచ్చారు, చిన్న మీటింగ్ ఉండి అయిపోయినా చేస్తా ఉండే. ఎంఆర్ఓ కాదు కాదు, బయట 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 సార్ ఆల్రెడీ ఉంది సార్. అది హద్దులు కరెక్ట్గా లేవు. వీళ్ళకు చూపించిన వాళ్ళు కొంత యాక్చువల్గా ఇంతకుముందు చెప్పింది ఎకరా 20 సెంట్లు అంత చెప్పారు సార్. 70 సెంట్ల 10 మంది శ్మశానాశ్రమం గురించి అడిగేది. మీరేమంటారు? అది మాకు ప్రహరీ కావాలి సార్. దాంట్లో 30 అయింది సార్, 40 ఆర్టికల్లో ఉంది. కాశ్మీర్ మోడల్ ఉంది సార్. అది అది చేయాలి సార్ ముఖ్యంగా.
మేము అంతలోకి పెట్టినాం సార్ ఆల్రెడీ. ఇప్పుడు గవర్నమెంట్ ఆటో సార్ వచ్చిన చెప్పాలి, ఉమ్. ఆటో సార్ వచ్చిన ఆల్రెడీ మీరు చెప్పిన విధానానికి 50% కూర్చుంటే ఈ వల్ల ఆయన మాట్లాడారు. మా రికార్డ్ ప్రకారం ఎంతుందో నాకు తెలియదు, ఇప్పుడే చెప్పారు. రికార్డ్ ప్రకారం చేస్తాం, హద్దులు చాలా సంవత్సరాల నుంచి అటు పెండింగ్ లోనే వస్తుంది. సార్ నాకైతే తెలియదు కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నా, అది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. అందరూ కూర్చొని ఈ మీటింగ్ వినిపోయేటప్పుడు నాకు ఇది ఒక్కటే ముఖ్యమైన సబ్జెక్ట్. వేరే గ్రామానికి కావాలి కదా. ఇది టాప్ ప్రయారిటీ. సిమెంట్ రోడ్డు కూడా సార్ మా సార్ చెప్తారు ఖచ్చితంగా. సిమెంట్ రోడ్డు సార్ దానికి వచ్చి కొంచెం ప్రహరీ కూడా కొంచెం ఆలోచన చేయండి సార్. అనేది మీ బడ్జెట్ అండి, అది మాదైతే కాదు. నేను ప్రాంగణం నాది కాదు. సార్ ఓకే 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 మీ పొలిటికల్ గా వెళ్ళేసి మీ బడ్జెట్ తెప్పించుకోవాల్సిన బాధ్యత మీదే, అది మీ నాయకులు చూసుకోవాల్సి. ఓకే 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 అది ఇంపార్టెంట్ టాప్ ప్రయారిటీ. ఇంకేదైనా ఉందండి? 3 ఎకరాల 6 సెంట్లు కొనుక్కున్నా సార్ వేరే వాళ్ళ కాడ. ఏమి ఏ పొలం